సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. ఈ రోజున మాన్స్వాడలో ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు, మాజీ స్పీకర్ గారు, మాజీ మంత్రి గారు పోచారు, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు సురేష్ శంకర్ గారు, అలాగే బాలరాజు గారు, మున్సిపల్ చైర్మన్ గారు, ఇతర పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఆలస్యమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు, అడ్వాన్స్ గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రధాన కారణం ఒకటి, అమృత్ స్కీమ్ తాగునీటి సరఫరా కోసం, అవసరాల కోసం వచ్చేటువంటి 50 సంవత్సరాల అవసరాల కోసం 56 కోట్ల అమృత్ స్కీమ్ సంబంధించినటువంటి ఫౌండేషన్ కార్యక్రమం, అట్లాగే ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్, ఎక్సైజ్ ఆఫీస్ ఇనాగ్రేషన్ ఒకటి, సో వీటన్నిటికి సంబంధించి రావడం జరిగింది. అంటే అభివృద్ధి కార్యక్రమం సంబంధించి, సంక్షేమ కార్యక్రమం సంబంధించి రావడం జరిగింది. ఈ రోజున నేను కూడా వస్తూ పేపర్ చూశాను. అంటే నాయకులు, అంటే మా 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే, వాస్తవాల్ని అవాస్తవాలుగా చిత్రీకరించి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేసి, కేవలం 1 సంవత్సరం అధికారం కోల్పోగానే పూర్తిగా అంటే ఏదో కొంపరున్నట్టుగా, ఏదో పోతున్నట్టుగా, మళ్ళీ ఎప్పుడు రావాలి ఏదవనే కింద వాళ్ళ ఆశలు అనేది అడియాశలు మళ్ళీ అటువంటి అవకాశం రాదు. ఎందుకంటే నేను కేటీఆర్ మాట్లాడుతూ చూసినాను, ముఖ్యమంత్రి గారి గురించి, ప్రభుత్వం గురించి హామీలు నెరవేర్చలేదు, 15,000 చెప్పి 12,000 ఇస్తా ఉన్నారు, రైతు భరోసా మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి మాట్లాడాలంటే ఒకటే, నేను అసెంబ్లీ చెప్పినా మళ్ళీ చెప్పాను, ఇప్పుడే కానీ ప్రజలు ఎవరైనా కరెక్టే వాస్తవాలు మాట్లాడితేనే ప్రజలు అవుతారు. ఇలా వాళ్ళు మాట్లాడిన మాటలు చెప్పేటువంటి బాగా పత్రికలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇంకోటి ద్వారా అబద్ధాలని వల్లి వేస్తా ఉన్నారు. ఒకటే, ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 1 సంవత్సర కాలమే. ఈ సంవత్సర కాలంలో చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా, అంటే 6 గ్యారెంటీలు కావచ్చు, అలా ప్రధానంగా ఇంచుమించుగా అన్ని కూడా అమలు అవుతా ఉన్నాయి. అది ఫ్రీ బస్ అయినా, 200 కరెంట్ యూనిట్ అయినా, 500 గ్యాస్ సిలిండర్ అయినా, అట్లాగే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు కావచ్చు, ఇలా ఇంద్రమేలు కూడా మంజూరైనాయి. ఇక్కడ కూడా మళ్ళీ 3,500 యొక్క పాస్వర్డ్ మంజూరైనాయి. ఇట్లా ఒక్కోటి చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా 21,000 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు నాకు రైతు భరోసా కూడా మొన్ననే క్యాబినెట్ లో కూడా తీర్మానం చేయడం జరిగింది. రైతు గత ప్రభుత్వం ధనిక రాష్ట్రం ఉండి కూడా 7,20,000 కోట్ల అప్పు ప్లస్ విద్యుత్ సంస్థల పైన 80,000 కోట్లు, అంటే 8 లక్షల కోట్ల అప్పు చేసి 64 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని 15 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే, ఈ రాష్ట్రంలో అయినటువంటి అప్పు అవి కూడా ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టారు, నాగార్జున కావచ్చు, శ్రీశైలం కావచ్చు, చాలా ప్రాజెక్టులు. అయినా కూడా కేవలం 15 మంది సుమారు ముఖ్యమంత్రులు 64 సంవత్సరం పరిపాలన చేస్తే, సెకండ్ జూన్ 2019 ఈ రాష్ట్రం యొక్క అప్పు కేవలం 65,000 కోట్ల పైసలు ఉండేది, లెస్ దాన్ 70 crores. సంవత్సరానికి ఆ అప్పు పైన కట్టినటువంటి ఆనాడు కేవలం సంవత్సరానికి 6,500 కోట్లు ఉండేది. మరి ధనిక రాష్ట్రం అని పదే చెప్పినటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో 65,000 కోట్ల పోయి 8 లక్షల కోట్ల పోయింది. ఈ రోజున నెలకు 6,500 రూపాయలు కంతులు ఈఎంఐస్, అది రోజు నెలకు 6,500 కోట్లు కట్టాల్సి. ఈ గడిచిన 12 మాసాలు సుమారుగా 70,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలు చెల్లించడం జరిగింది. అయినా కూడా మీరు ధనిక రాష్ట్రమైన ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసినా కూడా 10 సంవత్సరాల కింద మీరు చెప్పిన స్కీమ్స్ ఏమి కూడా అమలు కాదు, ఏమి కూడా అమలు కాలేదు. అట్లాగే
అట్లాగే అమలు గారు ఆనాడు మీరు చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్ అయినా లేదా 3 ఎకరాల భూమి అయినా నిరుద్యోగ వృత్తి అయినా ఇంకా చాలా మాటలు చెప్పినాం. ఈవెన్ వాళ్ళు చెప్పినటువంటి రుణమాఫీ రైతులకు 1,00,000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి కూడా 5 సంవత్సరాల లోపల చేసి, అంటే ఈ 5 సంవత్సరాలు అయ్యే వరకు అసలు కలిసి మొబడై ఒడిగా జరిపోయింది. రెండవ పర్యావరణానికి వచ్చిన తర్వాత మళ్ళీ 1,00,000 రూపాయలు ఇస్తున్న తర్వాత కేవలం 500 మంది రైతులకి అది కూడా 5 సంవత్సరాల చివరి ఎన్నికల ముందు చెల్లించడం జరిగింది. మరి ఇన్ని అప్పుల కుప్పను చిప్ప చేతికిచ్చి ఈ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత కూడా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇటువంటి దుర్భరమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఈనాడు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఒక్కొక్కటి ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం. అంటే ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు? ఏదైనా మాట్లాడితే దానికి అంటే ఆధారంగా అవాస్తవాలు వల్ల వేయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అట్లాగే ఈ రోజున చాలా అంశాలు ఉన్నాయి. ఒకటిగా రెండవది పరిపాలన అనేది చక్కగా నడుస్తాం, ప్రజాపాలన. పురాణ మేము మంత్రులుగా ఉండి కూడా ఆనాడు ప్రగతి భవన్కు వెళ్లే పరిస్థితి లేకుండే. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే గేట్ నుంచి బయటకు వచ్చేది.